ఛాంపియన్స్ ట్రోఫీలో రేపు టీమిండియా తన క్యాంపెయిన్ని స్టార్ట్ చేయబోతుంది. ఫస్ట్ మ్యాచ్లో దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్తో తలపడిపోతుంది. పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నమెంట్ జరుగుతున్నప్పటికీ కూడా ఇండియా అక్కడికి వెళ్ళి ఆడేందుకు నిరాకరించడంతో ఇప్పటివరకు మనం చూసుకోవచ్చు హైబ్రిడ్ మోడల్లోనే ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఐసీసీ అనుమతించింది. సో ఖచ్చితంగా ఇండియా మ్యాచ్లన్నీ కూడా దుబాయ్లో జరగబోతున్నాయి. ఒక విధంగా ఇది ఇండియా పిచ్లు సిమిలర్ టు దుబాయ్ పిచ్లు కాబట్టి ఒక విధంగా టీమిండియాకి అడ్వాంటేజ్గా చెప్పాలి. అయితే టోర్నమెంట్ని ఒక ఘనమైన విజయంతో ఆరంభించాలనే ఒక పట్టుదల కనిపిస్తుంది రోహిత్ శర్మ. అయితే టోర్నమెంట్ ముందు వార్మప్ మ్యాచ్ లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తూ ముమ్మరంగా బిజీగానే కనిపించింది గత 3 రోజులుగా. సో ఫస్ట్ మ్యాచ్కి ఫైనల్ 11 కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు రీసెంట్గా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఏదైతే 3-0తో వైట్ వాష్ చేసిన తర్వాత టీమిండియా తుది జట్టు కూర్పుపై దాదాపు క్లారిటీ వచ్చింది. సో ఈ మ్యాచ్లో మనం చూసుకోవచ్చు బంగ్లాదేశ్తో జరగబోయే తొలి మ్యాచ్లో వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిషబ్ పంత్ని మరోసారి బెంచ్కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి. దీని మీద ఆల్రెడీ ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ముగిసినప్పుడే కోచ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ప్రధాన వికెట్ కీపర్గా ఫస్ట్ ప్రయారిటీ మనకి కేఎల్ రాహుల్కి ఇస్తాము, పంత్కి అవకాశాలు వస్తాయి, వేచి చూడాలని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు. సో కేఎల్ రాహుల్నే చూస్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అనుభవం పరంగా అలాగే 5వ స్థానంలో కీలకమైన బ్యాటర్గా ఇండియాకి కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో కేఎల్ రాహుల్కి ఆ విధంగా పంత్ ఇంకా పూర్తి స్థాయిలో సీనియారిటీ లేదు కాబట్టి ఈ టోర్నమెంట్ వరకు మేబీ అతనికి తుది జట్టులో వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఇక ఈ మ్యాచ్కి సంబంధించి తుది జట్టు కూర్పులో 3 స్పిన్నర్లు 2 పేసర్లతో టీమిండియా బరిలోకి దిగబోతుంది. ఎందుకంటే దుబాయ్ పిచ్లు స్లో బౌలర్లకు అనుకూలిస్తాయన్న ఒక అంచనాలు ఉన్నాయి. సో 3 స్పిన్నర్లుగా అంటే మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పిన్ ఆల్రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా కన్ఫామ్గా తుది జట్టులో ఉంటారు. ఒక ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కోచ్ గంభీర్ వరుణ్ చక్రవర్తిని ఆడించాలని అనుకుంటున్నప్పటికి కూడా గత రికార్డులు అనుభవం పరంగా వరుణ్ చక్రవర్తి కంటే కూడా కుల్దీప్ యాదవ్కే రోహిత్ శర్మ సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ విషయంలో ఒక విధంగా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా టీం కాంబినేషన్ టీం విక్టరీ ముఖ్యం కాబట్టి జట్టు ప్రయోజనాల దృష్ట్యా కుల్దీప్ యాదవ్కే మొత్తం టీం మేనేజ్మెంట్ మొగ్గు చూస్తున్నట్టు తెలుస్తుంది. సో ప్రధాన స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. ఇక ఇద్దరు పేస్ బౌలర్లుగా మనం చూసుకోవచ్చు హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి ఉండబోతున్నారు. బుమ్రా దూరమైన నేపథ్యంలో ఈ టోర్నమెంట్కి ఇండియా పేస్ అటాక్ ఎలా ఉంటుంది, బలహీన పడిందా అని ఒక చర్చ జరుగుతుంది. కానీ షమి లాంటి సీనియర్ బౌలర్ ఖచ్చితంగా మెగా టోర్నమెంట్లో ప్రభావం చూపుతాడని ఒక అంచనా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏదైతే 2023 వన్డే వరల్డ్ కప్లో అతను గాయం నుంచి కోలుకొచ్చిన తర్వాత ఒక అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. టోర్నమెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఆ తర్వాత ఇంజరీతో మొత్తం గ్రౌండ్కే దూరమైనప్పటికీ కూడా మళ్ళీ కంబ్యాక్లో ఇంకా పూర్తి స్థాయిలో తన ఫామ్ ప్రదర్శించడానికి బంగ్లాదేశ్తో మ్యాచ్ మంచి అవకాశంగా చెప్పాలి. సో ఇక బ్యాటింగ్ కాంబినేషన్ చూసుకుంటే ఆల్రెడీ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఉంటారు. వన్డౌన్లో విరాట్ కోహ్లీ వస్తాడు. అలాగే 4th ప్లేస్లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. శ్రేయస్ అయ్యర్ ఈ టోర్నమెంట్లో టీమిండియాకు ఒక ఎక్స్పెక్టర్గా చెప్తున్నారు. ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో కీలకమైన పార్ట్నర్షిప్లు నెలకొల్పడానికి ఒక కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అవసరం. సో దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ మళ్ళీ టీమిండియాకి రీఎంట్రీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్. సో శ్రేయస్ అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్ ఖచ్చితంగా 5వ స్థానంలోనే ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్తో సిరీస్లో 2 మ్యాచ్ల్లో ప్రయోగాలు చేసిన తర్వాత అతను 6వ స్థానంలో పంపడం అతని బ్యాటింగ్ మీద ప్రభావం చూపింది. సో అటువంటి తప్పిదం మెగా టోర్నమెంట్లో చేసే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా 5వ స్థానంలో రాహుల్ ఆడతాడు. 6వ స్థానంలో అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా. కానీ అక్షర్ పటేల్ గత కొంతకాలంగా బ్యాట్తో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు కాబట్టి 6వ స్థానంలో అతనే దింపే అవకాశం ఉంది. మొత్తం మీద బంగ్లాదేశ్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే సంచలనాల జట్టుగా బంగ్లాదేశ్కి పేరుంది. సో పూర్తి స్థాయి జట్టుతోనే ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి టోర్నమెంట్ని ఒక ఘనంగా ఆరంభించాలనే ఒక పట్టుదలతో కనిపిస్తున్న టీమిండియా ఏమాత్రం ఈ మ్యాచ్ని లైట్ తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ టోర్నమెంట్లో 3 మ్యాచ్లు ఆడబోతుంది టీమిండియా గ్రూప్ ఏలో. సో నెక్స్ట్ మ్యాచ్లు పాకిస్తాన్, న్యూజిలాండ్ స్ట్రాంగ్ టీమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 3 మ్యాచ్లో గెలిస్తేనే నాకౌట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో బంగ్లాదేశ్తో మ్యాచ్లో ఒక గ్రాండ్ విక్టరీతో టోర్నమెంట్ స్టార్ట్ చేస్తే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పాకిస్తాన్తో మ్యాచ్కి ఏ రేంజ్లో ఉంటాయి మనకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం మీద ఒక ఘన విజయాన్ని అయితే ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.